సార్ సార్ సో మనకి ఇప్పుడు గోదావరి లెవెల్స్ చెక్ చేసుకుంటే అండి రఫ్లీ ఇప్పుడు ఒక 12,75,000 క్యూసెక్స్ రిలీజ్ అవుతుంది. అండ్ పైన ఉన్న భద్రాచలం పైన కూడా మనకి స్లోగా స్టడీగా రైజ్ అవుతుంది. సో అదేవిధంగా మనకి ఎక్కడెక్కడైతే 75 గ్రామ పంచాయతీ ఐడెంటిఫై చేసుకొని మ్యాప్ చేసి పెట్టుకున్నాము 2022 రిలీజ్ అయిన 23 lakh క్యూసెక్స్ ప్రకారం ఆ విలేజెస్ అన్నీ కూడా ప్రాపర్గా మ్యాన్ చేయడం జరిగింది. అక్కడ ప్రాపర్గా ఎక్కడెక్కడైతే హ్యాబిటేషన్స్ డిస్కనెక్ట్ అవుతున్నాయో ఆ హ్యాబిటేషన్స్లో మొత్తం కూడా రాకపోకలు కూడా అంతరాయం కాకుండా అక్కడ కన్సర్న్ మోటరైజ్డ్ బోట్స్, కంట్రీ బోట్స్ కానీ ఫిక్స్ చేయడం జరిగింది. స్పెసిఫిక్గా మనకి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి సహకారం జియో వచ్చింది. ఆల్ ఎక్కడైతే హ్యాబిటేషన్స్ ఎఫెక్ట్ అయ్యాయో ఆ హ్యాబిటేషన్స్ ఎఫెక్ట్ అయిన ఈచ్ హౌస్ హోల్డ్కి ఒక 25 kgs రైస్ అలాంగ్ విత్ 1 kg పామ్ ఆయిల్, 1 kg రెడ్ గ్రామ్ దాల్, ఒక నెక్స్ట్ ఇంకా 1 kg ఆనియన్, 1 kg పొటాటో. అట్ ద సేమ్ టైం ఫ్లడ్ వాటర్ కనుక ఇంట్లోకి వెళ్ళి ఇన్డేట్ అయ్యి ఉంటే అలాంటి వాళ్ళకి ఒక 3,000 ఆర్థిక సాయం ఇవ్వమని గవర్నమెంట్ ఇష్యూ చేసింది. దాని ప్రకారంగా మన జిల్లాలో టోటల్గా రఫ్లీ ఒక 15,000 హౌస్ హోల్డ్స్ ఎఫెక్ట్ అయ్యాయి. సో అక్కడ ఎక్కడెక్కడైతే మండలాల్లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ ఉన్నాయో, హౌస్ హోల్డ్స్ ఉన్నాయో అక్కడ కన్సర్న్ ఫేర్ ప్రైస్ షాప్స్తో ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. బై టుడే ఈవినింగ్, ఈరోజు సాయంత్రం లోపు అన్ని 15,000 హౌస్ హోల్డ్స్ కూడా 25 kg చొప్పున బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి పామ్ ఆయిల్ కావచ్చు అండ్ రెడ్ గ్రామ్ దాల్ కావచ్చు, అది బై టుమారో ఈవినింగ్ అవన్నీ కూడా ప్రొక్యూర్ చేసుకొని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి రేపు అందజేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మేజర్గా ఉన్న కొన్ని విలేజెస్ని విజిట్ చేయడం జరిగింది. సకినేట్పల్లి అండ్ రాజోల్లో ఉన్న విలేజెస్లో కొన్ని మైనర్ ఇష్యూస్ చెప్పారండి. అంటే ఇప్పుడు అప్పన్ రామ్ లంక, సకినేట్పల్లిలో ఎక్కడైతే మేజర్గా డిస్కనెక్ట్ అయ్యిందో అక్కడ వాళ్ళకి మార్నింగ్ టు ఈవినింగ్ ఎలక్ట్రిసిటీ డిస్కనెక్ట్ చేస్తున్నారు. సో అదొక ఇష్యూ రైజ్ చేశారు అక్కడ లోకల్ పబ్లిక్. సో దాన్ని కూడా అడ్రస్ చేయడం జరిగింది. సో అక్కడ ఎక్కడైతే మనకి మూవ్మెంట్ ఆఫ్ బోట్స్ ఉన్నాయో ఆ యొక్క యూజ్ చేసే వెట్గా ఉండే ఆ కర్రలు ఏవైతే ఉంటాయో అవి తగిలి దానివల్ల ఎలక్ట్రిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానివల్ల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మూవ్ చేస్తున్నారు. సో రూట్స్ కూడా కొన్ని ఎలక్ట్రికల్ పోల్స్ కాకుండా పక్క నుంచి వెళ్ళమని చెప్పాము. ప్లస్ దట్ అట్లీస్ట్ ఒక 4-5 hours ఇవ్వచ్చు అని చెప్పాము. అండ్ డ్రింకింగ్ వాటర్ ఏది కూడా ఇష్యూస్ లేకుండా ఆల్రెడీ అందరికీ క్యాన్స్ అందజేయడం జరుగుతుంది. అండ్ ఎక్కడైతే మెజారిటీ ఆఫ్ ద ప్లేసెస్లో లైవ్లీహుడ్ కోల్పోయి ఉన్నారో అండ్ బయటకు రాలేకుంటున్నారో వాళ్ళకి ఫుడ్ కూడా, ప్రిపేర్ చేసిన ఫుడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది జిల్లా అధికారుల నుంచి.